అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం జూన్ మాసం 5వ తేదీ శుక్రవారం రోజున సింహరాశి వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపు జరిగే కొన్ని సంఘటనలు మీ యొక్క జీవిత దిశను మార్చే అవకాశం ఏర్పడుతుంది. చాలా కాలంగా నిలిచిపోయినటువంటి ఒక విషయం అకస్మాత్తుగా ముందుకి కదలవచ్చు. మీరు ఊహించినటువంటి ఒక వ్యక్తి నుంచి ఒక వార్త, ఒక అవకాశం లేదా ఒక సహాయం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఒక చిన్న పొరపాటు వలన పెద్ద అవకాశం చేజారిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఈ యొక్క రాశి ఫలితాలను చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు మిశ్రమ ఫలితాలు ఇచ్చే రోజుగా కనిపిస్తుంది. ఉదయం నుంచే మనస్సులో ఏదో ఆందోళనలు, ఆలోచనలు ఎక్కువగా ఉండవచ్చు. కానీ రోజు గడుస్తున్న కొద్దీ పరిస్థితులు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. కొందరికి బాధ్యతలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి రేపు లాభదాయకమైనటువంటి అవకాశాలు ఎక్కువ సూచనలు ఉన్నాయి. కొత్త కస్టమర్లు రావటం, పాత బాకీలు వసూలు కావటం లేదా నిలిచిపోయేటువంటి ఒప్పందాలు పూర్తి కావటం వంటి పరిణామాలు కూడా జరగవచ్చు. అయితే ఏ ఒప్పందమైనా పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే తర్వాత ఇబ్బందులు పడవచ్చు. ఆర్థిక పరిస్థితి పరంగా చూస్తే ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, ఆరోగ్య సంబంధిత ఖర్చులు లేదా ఇంటి కోసం చేసే కొనుగోళ్లు ఎక్కువగా ఉండవచ్చు. అందువలన అవసరం లేనటువంటి ఖర్చులను నియంత్రించడం చాలా మంచిది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల మాటలను నమ్మి డబ్బు పెట్టడం మంచిది కాదు. కుటుంబ జీవితంలో కొంత శాంతి కూడా నెలకొంటుంది. ఇంట్లో గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క మాటలు వారికి ధైర్యాన్ని ఇవ్వగలవు. పెద్దల ఆశీర్వాదం పొందడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. జీవిత భాగస్వామితో బంధాలు మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ప్రేమ బంధాలలో ఉన్నటువంటి వారికి రేపటి మంచి రోజు. మీరు మీ యొక్క భావాలను స్పష్టంగా చెప్పగలుగుతారు. అపార్థాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి శుభవార్తలు వినిపించే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు రేపు అనుకూలమైనటువంటి రోజు. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. గురువుల సూచనలు పాటిస్తే మరింత ప్రయోజనం ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉన్నప్పటికీ ఒత్తిడి, నిద్రలేమి లేదా అలసట సమస్యలు కొందరికి ఇబ్బంది పెట్టవచ్చు. రేపు మీరు ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ యొక్క జీవితంలో వచ్చే ప్రతి అవకాశాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. చిన్న అవకాశమే పెద్ద విజయానికి పునాది కావచ్చు. కొందరు వ్యక్తులు మీ యొక్క ఎదుగుదలను చూసి అసూయపడే అవకాశం ఉంటుంది. అందువలన మీ యొక్క ప్రణాళికలను అందరితో పంచుకోవటం చాలా మంచిది. మీరు నిశ్శబ్దంగా పనిచేస్తే ఫలితాలు మరింత గొప్పగా ఉంటాయి. ఆధ్యాత్మికంగా కూడా రేపటి రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. దేవుని ధ్యానం చేయడం ద్వారా మీకు మనశ్శాంతి లభిస్తుంది. ఏ పని ప్రారంభించినా ముందు దైవస్మరణ చేయడం చాలా మంచిది. కొంతమందికి దూర ప్రయాణాల యోగం కూడా కనిపిస్తుంది. వ్యాపారం, ఉద్యోగం కూడా చేసే అవకాశం ఉంటుంది. రేపు మీ యొక్క అదృష్టం పూర్తిగా మీ యొక్క ఆత్మవిశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. మీరు మీపై నమ్మకం ఉంచగలిగితే అసాధ్యంగా అనిపించిన పనులు కూడా సాధ్యంగా ఉంటాయి. గతంలో జరిగినటువంటి అపజయాలు గుర్తు చేసుకుని బాధపడకుండా వాటి నుంచి నేర్చుకున్నటువంటి పాఠాలతో ముందుకు సాగాలి. మీలో ఉన్నటువంటి ప్రతిభను ప్రపంచానికి చూపించే సమయం కూడా దగ్గర పడుతుంది. అదేవిధంగా ఉదయం స్నానం చేసిన తర్వాత శనిదేవుని లేదా హనుమంతుని ప్రార్థించండి. నల్ల నువ్వులను దానం చేయటం శుభప్రదం. ఓం శం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. శుభరంగు నీలం, శుభ సంఖ్య 8, శుభ సమయం ఉదయం 9 గంటల 15 నిమిషముల నుండి 11 నిమిషముల వరకు. అదేవిధంగా
ఈ యొక్క రాశి వారికి వ్యాపారస్తులకు రేపు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. ఈ నిర్ణయం భవిష్యత్తులో మీ యొక్క ఆదాయాన్ని పెంచే అవకాశంగా కల్పిస్తుంది. అయితే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు పత్రాలు, ఒప్పందాలు జాగ్రత్తగా పరిశీలించాలి. కొత్త వ్యక్తులపై పూర్తిగా ఆధారపడకుండా మీ యొక్క అనుభవాన్ని, మీ యొక్క అంతరాత్మ చెప్పే మాటను కూడా వినండి. మీరు గతంలో కోల్పోయినటువంటి ఒక అవకాశం మళ్ళీ మీ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితంలో మీరు ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించవలసి కూడా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య తలెత్తినటువంటి ఒక చిన్న సమస్యలను మీరు పరిష్కరించే అవకాశం ఉంటుంది. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. పెద్దల ఆశీర్వాదం మీకు ప్రత్యేకమైనటువంటి రక్షణగా నిలుస్తుంది. అదేవిధంగా విద్యార్థులకు ఈ యొక్క సమయం అత్యంత విలువైనటువంటిది. మీరు చదువుపై మరింత శ్రద్ధ పట్టగలిగితే ఆశించినటువంటి ఫలితాలను పొందగలుగుతారు. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక గురువు లేదా అనుభవజ్ఞుని సలహా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి రేపు మీ యొక్క జీవితంలో ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం కూడా జరుగుతుంది. చాలా కాలంగా మీకు దూరంగా ఉన్నటువంటి